నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ మళ్ళీ అధికారం మనదే జూన్ 4న అట్టహాసంగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్ ధీమా చంద్రబాబుకు భద్రత పెంపు అదనంగా మరో 24 మంది కమాండోలు వైసీపీ నేతల అరాచకం ఆపాలి లేదంటే తగిన మూల్యం తప్పదు మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరిక ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారని ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదని సజ్జల అన్నారు. అసెంబ్లీకి లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటే పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్తో చేస్తుంది అనదలుచుకోకపోతే ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము చూస్తున్నట్టు పక్కకు చూడడం స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. 130కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తున్నామని ఆయన జోస్యం చెప్పారు. ఎక్కడ రీపోలింగ్ అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విజయవంతమైందని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఘర్షణలు జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమావేశం ఎన్నికలు అయిన తర్వాత మీ అందరినీ కలుసుకోవాలని, ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది కనుక వివిధ వర్గాల నుంచి మీ ద్వారా నేను కొంత నేర్చుకుందాం తెలుసుకుందామని ఈ ఎన్నికలు ఇవాళ మన రాష్ట్రంలో భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా స్వచ్ఛందంగా చాలామంది ఓటర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనటం, అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరగటం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రతి ఓటరు కూడా తన ఓటుని వినియోగించుకోవాల్సిన బాధ్యత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది. మన దేశంలో అక్షరాస్యత తక్కువైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు ఏర్పడాలనేది మన రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం. నిజంగానే ఈరోజు మన జరిగిన ఎన్నికలు చాలా బాగా జరిగినాయి, చక్కగా జరిగినాయి. ఎన్నికల సమయంలో పెద్ద గొడవలు లేకపోయినా ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న గొడవలు చాలా దురదృష్టకరం. అవి కూడా జరగకుండా ఉంటే మరి ఎన్నికలు బాగా జరిగినట్టుగా భావించేవాళ్ళం. ఏదైనా మొత్తం మీద ఎక్కడా రీపోలింగ్ లేకుండా ఎన్నికల సంఘం బాగానే నిర్వహించిందని అనుకోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు సంక్రాంతికి ఏ విధంగా వస్తారో హైదరాబాద్కి అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో కసితో 2 ఎక్కువ మంది హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బెంగళూరు కానీ,
మరి వైజాగ్ నుంచి ఈ జిల్లాలకు కానీ, అట్లాగే ఇతర బాంబే నుంచి కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా చాలామంది బాగా వచ్చి ఏమైనా సరే ఎన్నికల్లో మేము ఓటు వేయాలి అనేటువంటి మరి ఖచ్చితమైన అభిప్రాయంతో వచ్చి కసిగా ఓటేశారు. ఈ కసిగా ఓటేయటానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, మనకి సరైన రాజధాని లేదు, హైదరాబాద్ చూస్తుంటే మనకి బాధ వేస్తుంది, ఆ విధమైన రాజధాని మనం ఎప్పుడు కట్టుకుంటామని అనేటువంటి బాధతో కూడా చాలా మంది వచ్చి ఇవాళ కసిగా ఈ ప్రభుత్వాన్ని పాల్గొనటానికి కంకణం కట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మరి వచ్చిన వాళ్ళల్లో 95% కూటమికి ఓటేశారు. చాలా సంతోషదాయకం. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీలోని లాల్గంజ్ లో ఉన్న ఓ సెలూన్లో సందడి చేశారు. బార్బర్లతో ముచ్చటించిన ఆయన అక్కడే హెయిర్ కటింగ్ తో పాటు షేవింగ్ చేయించుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా అవుతున్నాయి. जी जी सर जी आजकल यही सब चल रही है। अच्छा। और यहाँ पे आके कहते हैं मुझे ऐसा चाहिए। हाँ ऐसा है। और आपके बाल कौन काटता है? हमारे जो काम करते हैं साथ। और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए, सुबह 7 बजे से रात को 8:30 बजे तक। और कैसे सीखे? सर जी गांव में सरेनी में सीख रहे थे, फिर मुंबई गए। किसने सिखाया? हमारे बड़े भाई। अच्छा, वो भी यही करते हैं? हाँ वो भी करते थे। फिर आप बम्बई गए? हाँ किसी सैलून में काम किया? हाँ सैलून में सर जी नौकरी कर रहे थे। वो कैसा लगा? सर जी ठीक था, इधर गाँव में अपने इधर ज्यादा सही था। अच्छा, और कितने साल से कर रहे हो? सर जी 2005-6 से कर रहे हैं। अच्छा, दुकान किराए की है? हाँ सर कितना देते हो किराया? 1500 रुपए। और कितने लोग काम करते हैं? सर ये 3 लोग काम करते हैं। पापा क्या करते थे? बैंक में पीन है, अच्छा। कहीं पानी वानी देना। आपने वो एक वीडियो देखा जिसमें वो आग लगा देता है हाँ सर। बाल पे? हाँ सर। वो क्या हो रहा है? अरे ड्रामा करते हैं सर जी, उसमें कुछ नहीं। अभी हम लोग 1-2 आते हैं क्लाइंट, बोलते करो तो हमको कुछ पता नहीं है कि आग जल जाएगा। जल जाएगा तो फिर गड़बड़ हो जाएगी सर। तो ये जो फैशन बनता है, हाँ, ये कैसे बनता है? अरे सर जी ये सब हीरो लोग सब ये बनाते हैं? हाँ सब क्रिकेटर लोग कटा लेते हैं तो इधर फिर गाँव- लोग देखते हैं, कहते हैं हाँ। भैया ऐसा मुझे चाहिए। हाँ ऐसा चाहिए। सर जी हम लोग परेशान हो जाते हैं, नए कटिंग हुए। आप कुछ और काम करना चाहते थे भाई, या यही थी चॉइस आपकी? सर जी हम पढ़े नहीं थे तो फिर यही काम करने। मैंने भारत जोड़ो यात्रा की थी तो गाड़ी बहुत लंबी हो गई थी। हाँ सर जी वो देखे थे हम लोग टीवी में। कितने लोग में बाल काटते हैं दिन में? 10-12-15 संडे के दिन ज्यादा हो जाता है, 20-25 हो जाता है। हमारी महालक्ष्मी योजना का नाम सुना है? जी सर जी। गरीबों के बैंक अकाउंट में 1 लाख रुपए जी सर साल के, जी बढ़िया है। महिलाओं को। हाँ आप कब तक पढ़ाई की? सर जी 5वीं तक। क्यों छोड़ दी? पैसे रुपए की थोड़ा दिक्कत थी, 4 भाई थे। अच्छा, भाई क्या करते हैं? अब भाई ऐसे ही अपना काम कर रहे हैं। ये सैलून में कोई एक लोग बम्बई में नौकरी कर रहे हैं, हाँ। गांव में एक लोग पढ़ाई कर रहे हैं अभी। तो रायबरेली के विकास के लिए सबसे बड़ी चीज क्या हो सकती है? हाँ रोजगार सर जी, और कुछ नहीं। ये जो अग्निवीर वाला ये सब। अग्निवीर बंद होना चाहिए। हाँ सर जी। अग्निवीर को तो बंद कर रहे हैं हम, अगर हमारी सरकार आएगी तो उसको तो खत्म कर देंगे। बच्चे लोग मेहनत करते सर जी। और आप 2 तरीके के शहीद बना रहे हो, एक अग्निवीर एक दूसरा। युवा अग्निवीर के काफी खिलाफ है ना? सर जी। यूपी और बम्बई में आपको क्या फर्क लगा? इधर पैसा कम थे, इधर चले गए थे। अच्छी लगी बम्बई? अभी तो नहीं सर जी, पहले तो अच्छी लग रही थी। अरे उधर सर जी 10-12 हजार मिलता था और हाँ। खाने पीने। పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మే 13న జరిగిన ఎన్నికలు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని,
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అరాచకాంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. 5 ఏళ్ల అరాచకాన్ని పారదోలేందుకు ప్రజలు కట్టలు తెంచుకువచ్చినట్లు వేశారని, దాన్ని తట్టుకోలేకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో దాడులకు తెగబడుతున్నారన్నారు. అందరికి నమస్కారం. నిన్న మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లో వేసాడు. ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మద్దాలి గిరికి పోలింగ్ రోజున చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ బూత్ నుంచి ఆయన వెళ్లిపోవాలంటూ మహిళలు ఎదురు తిరిగిన వీడియో నెట్టింట హల్చల్ అవుతుంది. టీడీపీ ఏజెంట్లతో వాగ్వాదం, మహిళలను ఉద్దేశిస్తూ ఇంకా ఇంతమంది ఓటేయాలా అంటూ అమర్యాదగా మాట్లాడటంతో వారంతా ఎదురు తిరిగినట్లు అక్కడి వారు చెప్పారు. పరిస్థితి అదుపు దాటుతుండటంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించి వేశారు. వచ్చిందని ఆ కుక్కతో పాటు దాని యజమానులను దారుణంగా కర్రలతో దాడి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ రెహ్మత్ నగర్లోని భార్యాభర్తలను దారుణంగా కొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్ అతడి భార్య పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేశారు. గుంటూరులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత ఏర్పాటు చేసిన కమిటీలో జంగా కృష్ణమూర్తి కూడా ఉన్నారు. ఆ కమిటీ సభ్యులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి జంగా తప్పుపట్టారు.
2 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన వారిని ఇప్పటి వరకు ఆమోదించని చైర్మన్ తన సభ్యత్వాన్ని రద్దు చేయడం కక్షపూరితమని ఆయన పేర్కొన్నారు. 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పిన జంగాను గుంటూరులో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ అన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ ఇలా స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐపాక్ ఎంత సాయపడిందని, ఐపాక్ సూచనలు గత 5 ఏళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు. దేశంలో అందరూ షాక్ అయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number 151 there's a lot coming from, I'd rather say, Rishi's team. మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఉదయం కుటుంబంతో కలిసి వెళ్లిన చంద్రబాబుకు ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్ళీ అధికారం మనదే. జూన్ 4న అట్టహాసంగా ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రి జగన్ ధీమా. చంద్రబాబుకు భద్రత పెంపు. అదనంగా మరో 24 మంది కమాండోలు. వైసీపీ నేతల అరాచకం ఆపాలి, లేదంటే తగిన మూల్యం తప్పదు. మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరిక.